అంటే ఒక స్కూల్ పిల్లలైన మీకు అధికారులు మిగతా జనానికి ఏం జరుగుతుంది, ఎట్లా దోపిడీ చేస్తున్నారు, వీటి గురించి పట్టించుకునే అధికారులే లేరా? ఏమైపోయారు ఈ అధికారులు అందరూ? మరి లెక్కలు చూస్తుంటే కోట్ల లెక్కలు ఉన్నాయి. అదేమంటే 13,000 కోట్ల ఆదాయం వస్తుంటే ఆదాయం సరిపడలేదు గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీలకి పోతున్నాను రేవంత్ రెడ్డి అన్నగారు. అది చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే అట్లా ఉంటుంది. ఏమవుతుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం పని చేస్తున్నాడు ఏంటి అనేది పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఇంకా ఏం మాట్లాడతాం, ఏం అడుగుతాం? ఎవరినైనా కానీ ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళామంటే మనమే ఇవ్వాలి డబ్బులు. వాళ్ళు అట్టాగే ఉంటారు. వాళ్ళ శాలరీ వస్తే ఒక్కొక్కరికి 1,00,000 2 లక్షలు. 10 మంది పిల్లలు కూడా ఉంటారు గవర్నమెంట్ టీచర్ ఏమో 50,000 60,000. 10 మంది పిల్లలు ఉంటున్నారు ఒక గవర్నమెంట్ స్కూల్లో. అదేమంటే కోడిగుడ్లు లెక్క పెడుతున్నారు అధికారులు. మరి తిండి విషయం ఏమైంది? ఒక్క రకంగా కాదన్నా 4 ఇడ్లీలు 10 రూపాయలు ఉన్న 4 ఇడ్లీలు ఈరోజు 50 రూపాయలు 60 రూపాయలు అంటే ఎలా బతుకుతారు సామాన్యులు? ఈ మీళ్ళు కూడా అట్లా తయారై 2,000 3,000 అనగానే గ్యాస్లు కొనేస్తున్నారు. 2,500 గ్యాస్ పడుతుంది. ఆ పెంచక ఏం చేయమంటావు అంటుంది. పొద్దున ఒక టిఫిన్ సెంటర్ ఆమెను అడిగితే 2,500 ఉన్నా గ్యాస్ పెంచక ఏం చేయమంటావు? ఎవరు నడుపుమన్నా నేను బంద్ చేయి. నువ్వు నీతో పాటు మీ యూనిటీ ఉంది, గట్టి యూనిటీ ఉంది. టిఫిన్ సెంటర్లో యూనిటీ పెద్ద యూనిటీ ఉంది 2 రాష్ట్రాల్లో. బంద్ చేయండి. అందుకుంటూ వచ్చింది కదా. ఆడేమో గ్యాస్ ఏం ఇబ్బంది ఏమి లేదు అని ఆయన అంటున్నాడు. మోడీజీ దగ్గర నుంచి పీఎం దాకా అందరూ అంటున్నారు. మరి ఏం చెప్తున్నారు? ఎవరైనా అడుగుతున్నారు? అంటే పప్పుల రేట్లు పెరిగినా ఏ రేట్లు పెరిగినా సరే సామాన్ ప్రజల మీద వేస్తారు. ఆల్రెడీ సబ్బుకి డ్రెస్కి తెల్లవాళ్ళు వేసినప్పటి నుంచి మనం జీఎస్టీ కడుతూనే ఉన్నాం. లాస్ట్ పప్పు రేట్లు పడినా సార్ టిఫిన్ సెంటర్ అడుగుకో మనం జీఎస్టీ కడుతున్నాం. దీని గురించి నేను చెప్పాలి. ఈ మధ్యకాలంలో దానికి కూడా జీఎస్టీ పెట్టారు. 5 రూపాయలు జీఎస్టీ. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి 5 రూపాయలు జీఎస్టీ. మరి కట్టే ఓడికైనా ఉండాలి, తినే ఓడికైనా ఉండాలి అనిపించింది కోసం. అదేమంటే దోస్తున్నారన్న వాళ్ళు అని అంటారు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు అడగచ్చు కదా, నువ్వు నిలయచ్చు కదా. అది లోపలికి వెళ్ళి చూస్తే ఏమైనా శుభ్రంగా ఉండిద్దంటే ఏం లేదు. సగాని ఆ చట్నీ తిని చట్నీ అంటే ఒకప్పుడు కొబ్బరి వేసి కొబ్బరి చట్నీ ఉండేదన్నా. శనగపప్పు చట్నీ తప్ప నీకు ఏడైనా కొబ్బరి చట్నీ ఉందా? ఆ కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది మర్చిపోయాం కదా మనం. ఏడైనా ఉందా చెప్పి? మరి భయంకరంగా దోచేస్తున్నారు. నువ్వు 40 రూపాయలు అంటే 4 ఇడ్లీలు ఒక రకంగా ఆలోచించి ఎంత అవుతాను ఇడ్లీ? ఉప్పు రేటు పెరిగిందంటావు, బియ్యం రేటు పెరిగిందంటావు. నువ్వు వేసేది ఏమన్నా ఒరిజినల్ బియ్యం వేస్తావా? రేషన్ బియ్యమే 15 రూపాయలు బియ్యమే వేసేది. దోశ ఎగ్ ఎంత అన్నా? నువ్వు అమ్మే దోశ ఎంతనా? 50 రూపాయలు దోశ. ఎగ్ వచ్చేసి ఎగ్ ఇంకా తగ్గింది, 4 రూపాయలకు వచ్చింది ఎగ్. మరి తగ్గియాలి కదా. ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది, పెంచావు. టిఫిన్ 10 రూపాయలు పెంచావు. ఎగ్ రేటు తగ్గిందిగా. ఎగ్ దోశ రేటు తగ్గి మరి ఎందుకు తగ్గి? నువ్వు ఎగ్ దోశ తగ్గి ఎందుకు తగ్గి? ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటున్నారు. ప్రైవేటీకరణ అనే దాంట్లో చూసావా? రాజ్యాంగం మరి ఇంకెందుకు ఉంది? రాజ్యాంగం రాశారు, రాజ్యాంగం ఉందంటున్నారు కదా. మరి ఏమయ్యారు? ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? మరి అడగచ్చు కదా. అంటే ఈరోజు గ్యాస్ రేట్ తగ్గింది, అది పెరిగింది. రేపు ఎప్పుడైనా సరే గ్యాస్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు ఏదైతే టిఫిన్స్ రేట్స్ ఏదైతే పెంచారో అవి తగ్గిస్తారు. అది ₹1 తగ్గించిన చరిత్ర ఏడని ఉందో చూపు. పెట్రోల్ రేటు తగ్గింది, ఆటో ఏమైనా తగ్గించాడా? బస్సు ఏమైనా తగ్గించాడా? అస్సలు ఈ మాట చెప్పాలంటే అటు రాజకీయ నాయకులు తింటలా, ఇటు సంపాదించి కష్టపడేవాడు తింటలా. మధ్యలో ఉన్న ఈ బడాబాబులు అంటారు చూసావా, వాళ్ళ దోపిడీకి నలిగిపోతున్నారు. అటు ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్న చీదీని అమ్మ జీవితం అని ఒక రకంగా వెళ్ళిపోతున్నారు. ఏదైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుందామంటే చీదీని అమ్మ ఇది ఉద్యోగమా అని బయట దేశాలకు పారిపోతున్నారు. ఇంకేం ఉపయోగం? ఈ రాజ్యాంగము వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? సొసైటీకి సామాన్యుడికి ఉపయోగపడుతుందా? మిడిల్ క్లాస్ వాడికి ఉపయోగపడుతుందా? ఏమి ఉపయోగం? ఇప్పుడు టిఫిన్ సెంటర్ కోసం మాట్లాడితే ఏమంటారు? సామాన్య అది ఏవైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారు దుకాణదారుల పడి మీరు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి రైట్ చేస్తున్నారు చాలా మంది. దాని గురించి నేను చెప్పాలి. దుకాణాలదారుల దోచుకునేదే దుకాణదారులు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ అయ్యేపాటికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు పడేపాటి ఆపేసింది, అయిపోయింది, మా జీవితమే సంకనాగిందని మాట్లాడేవాళ్ళు. మరి దోపిడీ ఎందుకు? మీరు రేట్లు అనేవి సామాన్యంగా ఉంచండి. రైతు దగ్గర నుంచి ఎంత పడుతుంది, మార్కెట్ నుంచి ఎంత పడుతుందో చూద్దాం. దానికి డబల్ అమ్ముతున్నారు. ఎవరైనా అడుగుతున్నారు? ఏదైనా కానీ అన్న మిడిల్ క్లాస్ వాడికి 1000 రూపాయలతో అయ్యే పని ఈరోజు 3000 4000 తిండికే అవుతుంది. ఇంకా మరి ఏం పెరిగింది? వాళ్ళకి శాలరీలు ఏమైనా పెంచుతున్నారంటే ఎవడు పెంచింది లేదు, పెట్టింది. ఇప్పుడు జిఎస్టీ వీటన్ని మనం పే చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మనం జిఎస్టీ పే చేస్తే అది డిఫెన్స్లో ఇందులో పెట్టామా జిఎస్టీ అమౌంట్ మొత్తం చెప్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ ఎందులో పెడుతున్నామో కూడా చెప్పదు. అటుపక్క స్టేట్ గవర్నమెంట్కి కడుతున్నాము, ఇటుపక్క ఇది ఎవరైతే దుకాణాలు ఉన్నాయో వాళ్ళకి కడుతున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాయి పైసలు? గాజులు వేసుకున్నారు. గాజులు వేసుకుని ఈరోజు మన రాజకీయానికే చెడ్డ పేరు తెస్తున్నారు. సీనియర్లు ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు సీనియర్లు ఉన్నారు. ఏం ప్రయోజనం? మనం ఆదాయం నెంబర్ 1 ఇస్తున్నాం. తలుపులు మూసి పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు రాష్ట్రాలకి ఈరోజు అన్యాయం చేసి తెలుగు రాష్ట్రాల సొమ్ము తింటున్నారు తప్ప ఏమన్నా ఇస్తున్నారా? అంతకుముందు ఎంతమంది ఉండేవాళ్ళు మంత్రులు? 15 మంది 20 మంది మంత్రులు పదవులు ఉండే. ఇప్పుడు ఏక్ దిక్ ముగ్గురు కూడా లేదు.